బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న అతి భారీ ప్రాజెక్ట్ అఖండ 2 విడుదలకు ముందే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్ర విడుదల సందర్భంగా థియేటర్లో టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే ప్రీమియర్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అఖండ 2 సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లో జీఎస్టీతో కలిపి టికెట్ పై అదనంగా 50 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 100 రూపాయల వరకు పెంచుకునేందుకు వెసులుబాట్లు కల్పించారు. అయితే పెంచిన ఈ ధరలు సినిమా విడుదలైన తొలి 3 రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే బాలకృష్ణ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఓ ప్రీమియర్ షోను ప్రదర్శించడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ఈ స్పెషల్ షోను ప్రదర్శించనున్నారు. ఈ ప్రత్యేక షో కోసం టికెట్ ధరను జీఎస్టీతో కలిపి 600గా నిర్ణయించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ భారీ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ప్రభుత్వ అనుమతితో సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెరగనున్నాయి. పెంచిన టికెట్ రేట్ల నుండి 20% మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ప్రకారం 20% అఖండ 2 నిర్మాతలు మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం ఇచ్చారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తుండగా హర్షాలి మల్హోత్రా, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికీ విడుదలైన టీజర్ మిలియన్ వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేశారు.